నెల్లూరు జిల్లా కావలి పట్టణం కొత్త బజారులోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరిగింది. ఆలయం వద్దకు ఆర్యవైశ్యులు కుటుంబాల సమేతంగా భారీగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలతో పట్టు వస్త్రాల సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు అమర వేదగిరి గుప్తా మాట్లాడారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్నిగుండం ప్రవేశం పురస్కరించుకుని ఈ రోజును అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కావలి అధ్యక్షులు తటవర్తి రమేష్, ఆర్యవైశ్య నాయకులు పోతుగంటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు జనవరి 31 తేదీ కన్యకా పరమేశ్వరి గుడికి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం. ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మన రాష్ట్రంలోనే ఆర్యవైశ్యులకి చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చాలా పండగ రోజు. ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ గుడికి మేము 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈరోజు అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలామంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని, అదేవిధంగా అందరూ సహకరించాలని గుడికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు. అదండి విషయం. జై వాసవి, జై జై వాసవి. నమస్కారం. ఈ రోజున వాసవి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి అమ్మవారికి పండుగను కూడా ప్రభుత్వ పండుగ చేసేదానికోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు గర్వించదగ్గ విషయం. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఈ నిర్ణయం మంచి నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ రోజున పెనుగొండ అమ్మవారి దేవస్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించేదానికోసం ఇవాళ కార్యక్రమం చేపడుతున్నారు. దానికి కూడా మేమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు పోతుగంటి శ్రీకాంత్ వీళ్ళ మిత్రబృందం మొత్తం అందరూ వచ్చి ఈ రోజున అమ్మవారి గుడిలో ప్రతి దేవస్థానంలో ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా అమ్మవారికి పట్టు చీర ఇచ్చి పట్టు చీర, జాకెట్టు, పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి అందజేసి, అది కూడా కాక రమేష్ గతంలో 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాడు. దానిలో మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈ రోజున 3 lakhs రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ను కూడా ఈరోజు అందజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్యుల తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబాలకి ఎలవెలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.